వెల్కమ్ టు యోయో టీవీ. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులపైన కూడా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే కార్పొరేషన్ల పరిస్థితి దినదినం గండం నూరేళ్ళు ఆయుష్ అన్నట్లుగా తయారైందని తేలింది. సో వాటికి చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ప్రభుత్వ నిధులు వృధా అవుతూ ఎలాంటి ఉపయోగం లేని వాటిని గుడ్ బై చెప్పబోతోంది. అందులోని ఉద్యోగులను ఇతర సంస్థల్లో విలీనం చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. అటు ఎస్టీ, ఎస్సీ, బీసీ కార్పొరేషన్లను మరింత బలోపేతం చేయడం, రెవెన్యూ ఎక్కువ జనరేట్ చేస్తున్న వాటికి మరింతగా బూస్టప్ ఇచ్చేలా రేవంత్ ప్రభుత్వం పగడ్బందీగా చర్యలు చేపడుతుంది. అయితే రాష్ట్రంలో 90కి పైగా కార్పొరేషన్లు ఉన్నాయి. అందులో 5-6 తప్ప మిగతా కార్పొరేషన్లకు ఎలాంటి ఇన్కమ్ లేదు. కేవలం నామకే వాస్తేగా నడుస్తున్నాయి. అందులోనూ ఎక్కువగా కార్పొరేషన్లు రాజకీయ నిరుద్యోగుల చదువుల భర్తీ కోసం, ప్రభుత్వానికి అప్పులు తెచ్చిపెట్టేందుకు మాత్రమే ఉపయోగపడ్డాయి. సో ఓవరాల్గా చూస్తే కార్పొరేషన్ల ద్వారా గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పులు 2,82,084 కోట్లుగా ఉంది. ఇది మొత్తం తెలంగాణ రాష్ట్ర అప్పులో 42% ఉందంటే ఏ స్థాయి కుప్ప జమైందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ప్రభుత్వం హామీ ఇచ్చి తీర్చాల్సిన అప్పులు 1,27,208 కోట్లుగా ఉంది. అలాగే గత ప్రభుత్వ షూరిటీలతో అప్పులు తీసుకుని వాటిని తీర్చే బాధ్యత కార్పొరేషన్ల మీద ఉన్నవి 95,462 కోట్ల రూపాయలు. అంతేకాదు ఇవన్నీ చాలవన్నట్లుగా కార్పొరేషన్లు సొంతంగా బాకీలు చేసి తామే తీర్చే అప్పులు 59,414 కోట్లుగా ఉంది. అయితే ఈ కార్పొరేషన్లకు ఇన్కమ్ లేక వాటి అప్పులను కూడా సర్కారీ ఖజానా నుంచే చెల్లించాల్సిన పరిస్థితి. ఉన్న కార్పొరేషన్లలో 90% కార్పొరేషన్లు అప్పుల ఊబిలోనే ఉన్నాయి. కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడినట్లుగా అప్పుల విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రస్తుత ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ప్రజల సంక్షేమం బాగుండాలంటే ముందుకు అధిక మిత్తిలకు తెచ్చిన అప్పుల్ని క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రజాధనాన్ని పకడ్బందీగా వాడాలి, ఎక్కడా రూపాయి వేస్ట్ కావద్దనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. వాటిని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలన్న కాన్సెప్ట్తో రేవంత్ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే గుదిబండగా ఉన్న లోన్ల రీస్ట్రక్చరింగ్ పై నజరు పెట్టింది. అధిక వడ్డీలకు తెచ్చిన లోన్లపై టాపప్ల జోలికి వెళ్ళడం లేదు. ఇంటి కోసం హోమ్ లోన్ తీసుకునే వారిలో కొందరు టైం కంటే ముందుగానే తమ చేతికి డబ్బు అందినప్పుడల్లా ప్రిన్సిపల్ అమౌంట్ కడుతుంటారు. లోన్ త్వరగా క్లియర్ చేసుకునే పనిలో ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది. కార్పొరేషన్లను సెట్ చేయడం, లోన్లను రీస్ట్రక్చరింగ్ చేయడం, సాధ్యమైనంత వరకు అసలు బాకీలు తీర్చుకుంటూ వెళ్లడమే రేవంత్ రెడ్డి సర్కార్ టార్గెట్గా పెట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళిన ప్రతిసారి అధిక వడ్డీలకు కేసీఆర్ తెచ్చిన ఈ లోన్ల రీస్ట్రక్చరింగ్పై రిక్వెస్టులు చేస్తూ వస్తున్నట్లుగా సమాచారం. కొంతవరకు సక్సెస్ అయ్యారని కూడా తెలుస్తోంది. ఓవైపు గత ప్రభుత్వం సృష్టించిన అప్పుల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తుంటే, విపక్షం మాత్రం ఇప్పటి ప్రభుత్వమే అప్పుల మీద అప్పులు చేస్తుందని విమర్శలు చేస్తుంది.